వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో ఓ గరహన మోసం బయటపడింది. అచ్చం ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన చిట్ ఇండియా సినిమాలో మాదిరి డబ్బుల కోసం ఓ ఇంటర్ విద్యార్థి బదులుగా పరీక్ష రాస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన శుక్రవారం సైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం యాకత్పురాకు చెందిన సయ్యద్ నయీం ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతూ అదే ప్రాంతంలోని స్టూడెంట్ పాయింట్ కోచింగ్ సెంటర్లో ట్యూషన్కు వెళ్లేవాడు. స్టూడెంట్ పాయింట్ కోచింగ్ సెంటర్లో క్యాషియర్గా పనిచేస్తున్న కలేద్ రెయిన్ బజార్కు చెందిన తన స్నేహితుడు మహమ్మద్ సోహెల్ను నయీంకు పరిచయం చేశాడు. సోహెల్ బదులుగా నయీం పరీక్ష రాసేందుకు గాను ఇద్దరి మధ్య 2000కు ఒప్పందం కుదిర్చాడు. ఇందులో భాగంగా శుక్రవారం ఐఎస్ సదన్లోని గోకుల్ కాలేజీ పరీక్షా కేంద్రంలో సోహెల్ బదులుగా నయీం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్ష రాస్తుండగా నయీం వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ హాల్ టికెట్ పరిశీలించగా అందులో మరో విద్యార్థి ఫోటో ఉండడంతో స్క్వాడ్కు సమాచారం అందించింది. కాలేజ్ ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు నయీంతో పాటు సోహెల్ను అరెస్ట్ చేసిన సైదరాబాద్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.